చూపే ప్రేమమయుడు, సర్వ సృష్టికి మూల పురుషుడు. రైతులు హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రేమతోటి మనందరం కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక 3 మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి ఆ 3 మాటలు అంటే, పరాక్రమము నాదే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరాక్రమశాలి. మరి మనందరి యొక్క హృదయాల్లో నివసించే దేవుడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు 8:14లో పరిశీలిద్దాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు అది బారువైన జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. స్తోత్రం హల్లెలూయా. పిల్లరా, మరి సామెతలు 8:14లో అమ్మగారు ఆ బారు వైర్ మైకి నాకు ఏమని చెప్పాను, ఇది కొంచెం రీసౌండ్ వస్తుంది. బారు వైర్ అదేనా? హల్లెలూయా. బాగుంది. కాబట్టి పరాక్రమము నాదే అని దేవుడు రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానాధారము నేనే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశం అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, ఆలోచన చెప్పేది ఆయనే, పరాక్రమం కూడా ఆయనదే. కీర్తన గ్రంథములో ఒక మాట ఉంది 62:11లో. కీర్తనలు 62:11 చదువుకుందాం. 62:11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ కాగా కృప చూపుడయు నీది, బలము నాది నాది అని విర్రవీగేవో మూర్ఖపు మానవుడా, నీ బలం ఎంత, నీ పరాక్రమం ఎంత, నీ యొక్క కండలెంత, గుండెలెంత, ఆయన ముందు ఒక గాలివాన వస్తేనే సరసర కొట్టుకుని పోతావు నువ్వు. దేవుని యొక్క బలం ముందు నువ్వెంత. పరాక్రమం ఆయనదైతే నేను యుద్ధశాలిని, నేను యుద్ధవీరుణ్ణి అని చెప్పుకుంటున్నాం. నిన్న ప్రపంచ మహిళా క్రికెట్ కప్పు భారతదేశం గెలిచింది ఆస్ట్రేలియా మీద. ఆ పాప జమీమా, ప్రార్థనకి వెళ్ళే పాప, వాళ్ళ అమ్మ నాన్న క్రిస్టియన్స్. ఆ పాప మాట్లాడుతూ ఉంది కెప్టెన్గా ఉండి, మరి నాదేమీ లేదు, నన్ను నడిపించిన వాడిది అంత విజయము, కేవలం నేను ఒక బొమ్మలాగా ఉండి మాట్లాడాను తప్ప, ఆట ఆడే తప్ప, నన్ను నడిపించింది ఆట ఆడింది మొత్తం కూడా యేసయ్యే. అందుకనే మన భారతదేశానికి ప్రపంచ కప్పు క్రికెట్ వచ్చిందని చెప్పి స్తోత్రం హల్లెలూయా. ఆ పాప మాటలు చెబుతూ ఉంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా నెవరిపోయినాయి. భారతదేశంలో కూడా ఎంత భక్తి కలిగిన క్రైస్తవులు ఉన్నారా, ఎంత సాక్ష్యం కలిగిన క్రైస్తవులు ఉన్నారా. మరి ఆమె ప్రస్తుతం
మొత్తం దేవుడిదే గొప్ప, నాదేం కాదని చెప్తుందంటే ఎంత ధైర్యం ఉండాలి. హిందూ దేశం ఇది. మరి అసలే పరిపాలించేది కూడా హిందువులు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు అని చెప్పి ముక్కు మీద ఏలేసుకున్నారు. అందరూ ముక్కు మీద ఏలేసుకున్నారు. ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. నా యేసు ప్రభు నాకు బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. నిర్గమాకాండంలో ప్రజలను ఎలాగైతే నడిపించి కాపాడి ప్రజల పక్షాన దేవుడు నడిపించి యుద్ధం చేశాడో, నా పక్షాన్ని కూడా సత్తువు తగ్గకుండా ఆయన రన్స్ చేస్తూనే ఉన్నా. 143 బంతులకి 127 రన్నులు చేసా నేను, అంత గొప్పగా ఆడానని చెప్పి ఆ పాప మాట్లాడుతూ ఉంటే, జమీమా అమ్మాయి పేరు, ఆ జమీమా మాట్లాడుతూ ఉంటే మరి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో దద్దరిల్లిపోయింది. మన పిల్లలు కూడా ఇశ్రాయేలు పిల్లలు అంట కునుకరు, నిద్రపోరండి, ధైర్యం కలిగి ఉండాలంట. నువ్వు సేవించే దేవుడు మహాదేవుడు. అటువంటి మహాదేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి, ఆరాధిస్తున్నావు కాబట్టి, మహిమపరుస్తున్నావు కాబట్టి నీవు ఏది కూడా తక్కువ లేకుండా ఉండాలి. మొదటివాడిగా ఉండాలి కానీ కలపటివాడిగా ఉండకూడదండి. ఫస్ట్ క్లాస్లో ఉండాలి, ప్రథమములో ఉండాలి. అంతేగాని నా దేవుడు గొప్ప దేవుడు అయితే నేను చదువుతా అంతే, నా పక్షాన్ని యుద్ధం చేసేది ఆయనే, నాకు ర్యాంకు తెచ్చేది ఆయనే, ఫస్ట్ క్లాస్ వచ్చేది ఆయనే, స్కూల్ ఫస్ట్ వచ్చేది ఆయనే, జిల్లా ఫస్ట్ వచ్చేది ఆయనే, మండల ఫస్ట్ వచ్చేది ఆయనే, స్టేట్ ఫస్ట్ వచ్చేది ఆయనే. నాది కాదు గొప్పతనం అని చెప్పి ఎప్పుడైతే యేసు ప్రభు మీద భారం వేసి నడుస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు. నేను గొప్ప, నేను పెద్ద తోపుని, నేను పెద్ద బలాఢ్యుణ్ణి, మా వంశం గొప్ప వంశం, మరి మేము చాలా గొప్ప వాళ్ళం, జ్ఞానవంతులు అని చెప్పి అనుకున్నావా? నీ జ్ఞానం అనేది వెర్రితనం అంటున్నాడు దేవుడు. నీ జ్ఞానం అనేది వెర్రితనం అంటున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఈ మాటే మాట్లాడాడు. చూడండి, కొన్నేళ్ళతో మాట్లాడినప్పుడు పేతురు గారు వచ్చి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం అంటాడు, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేయించు అపవాదు చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించు. స్తోత్రం, హల్లెలూయా. బా, ఎంత మంచి మాట. విచిత్రమైన వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్ల వంటి మాట ఇది. చూడండి, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే అంటే యెహోవా దేవుడు యేసయ్యని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడంట. అభిషేకించినాకంట దేవుడు ఆయనకు తోడైందని కనుక ఆయన మేలు చేయొచ్చు. మనకు కూడా దేవుడు తోడై ఉండాలి. దేవుడు ఆయనకు తోడైంది కనుక మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్న. స్తోత్రం, హల్లెలూయా. అంటే సాతాన్ని బంధించి ఆయన మరి పరిచర్య చేశాడు. అంత గొప్ప దేవుడు ఆయన. మందేం లేదు, దేవుని కృప ఇదంతా అని చెప్పి పేతురు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాట్లాడి ఈ మాట మాట్లాడాడు. సరే, మనం వాక్యాన్ని 3 మాటలతో చెప్పి ఈ పూట ముగిస్తాను. 1, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. 2, దేవుని యొక్క శక్తిని గ్రహించాలి. 3, దేవుని యొక్క మహిమను అనుభవించాలి. దేవుని యొక్క మహిమను అనుభవించాలి. మరి దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకుంటారు? దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకుంటారు? మరి ఒక వేటగాడు వేటకెళ్ళి కొన్ని రాళ్ళు ఏరుకొని తన జేబులో వేసుకున్నాడు.
వేసుకొని ఆ రాళ్లతోటే పక్షులకు వేశాడు. ఆ రోజు ఒక్క పక్షి కూడా బల్ల, రాళ్ళు మొత్తం వేశాడు. ఒక 3 రాళ్ళు మిగిలితే చేతిలో తీసుకొని ఎట్లా ఆడుకుంటా వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆ త్రోవ ప్రక్కన ఒక మర్రి చెట్టు దగ్గర వ్యాపారస్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇతని చేతిలో ఉన్న రాళ్ళు దగ మెరుస్తూ ఉన్నాయి. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి, బాబు ఈ రాళ్ళు మాకు అమ్ముతావా అని అడిగారు. నేను అమ్మనండి, మా పిల్లలు ఆడుకోవడం కోసం తీసుకెళ్తున్నా, బాగుండే దగ మెరుస్తున్నాయి రాళ్ళు ఇవి, అందుకే తీసుకెళ్తున్నా అని చెప్పాను. కాదు నాయన, నీకు 10,000 ఇస్తావు అన్నారంట. నేను అమ్మనండి అన్నానంట. ఒక ఆయన ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు ఇస్తాయి అన్నంట. అయ్యా నేను అమ్మనండి చెప్పినాను. ఇంకొక ఆయనంట 10 లక్షలు ఇస్తానయ్యా ఒక్కొక్కరాయికి అన్నంట. అప్పుడు ఆ 3 రాళ్ళు ఇచ్చి 30 లక్షలు తీసుకుని ఇంటికి వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే నీ చేతిలో ఉన్న ఆయుధం కానీ వస్తువు కానీ నీతో ఉన్నప్పుడు దాని విలువ నీకు తెలియదు. పరాయి వాళ్ళు చూసి గుర్తించినప్పుడే నీ యొక్క విలువ అనేది తెలుస్తుంది. స్తోత్రం హల్లెలూయా. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 22 దాకా వచనాలు చూసినట్టయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు అనే వ్యక్తి. నేను చెప్తాను వాక్యం వినండి. ఈ సౌలు అనే వ్యక్తి యేసు ప్రభు యొక్క బిడ్డల్ని హింసించడం కోసం ఆయన ప్రాణాధారంగా హత్య చేయడం కోసం పూనుకొని ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైన కనుగొని వారిని బంధించి యెరూషలేము తీసుకొస్తానని చెప్పి దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. సమాజ మందిరంలో ఉన్న ఆ యొక్క యోధా పెద్దలందరినీ కూడా క్రిస్టియన్స్ మొత్తాన్ని తీసుకొచ్చి నేను బంధిస్తాను, అవసరమైతే స్త్రీలైనా సరే పురుషులైనా సరే చంపేస్తాను, నాకు పత్రిక రాసిందని చెప్పి అంటే వాళ్ళంట ఆయనకి పత్రిక రాసి ఇచ్చారంట సౌలుకి. ఆ పత్రిక తీసుకొని ఆయన దమస్కు మార్గంలో ఇతడు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. దమస్కు మార్గానికి వస్తున్నాడు ఆ పత్రిక తీసుకొని. ఎందుకు వస్తున్నాడు అంటే యేసు ప్రభు యొక్క బిడ్డలందరినీ కూడా హింసించాలి, కొట్టాలి, కొరడాలతో కొట్టాలి, అవసరమైతే చంపేయాలి, వాళ్ళని బంధించి తీసుకొని పోయి వాళ్ళ చెరసాల్లో పెట్టాలని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి ఈ సౌలు. ఈ కంకణం కట్టుకొని బయలుదేరి వచ్చే వ్యక్తి ఆయన అకస్మాత్తుగా ఆకాశం నుండి దమస్కు మార్గంలో వస్తూ ఉంటే ఒక వెలుగు వచ్చేసి అతని చుట్టూ ప్రకాశించిందంట. స్తోత్రం హల్లెలూయా. సౌలు చుట్టూ ఆకాశ మార్గంలో దమస్కు మార్గం వస్తూ ఉంటే ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు ఒకటి వచ్చి ఆయన చుట్టూ ప్రకాశించిందంట, తలుక్కుమని మెరిసిందంట. ఆ వెలుగు చూసి అతడు నేల మీద పడాడు. నేల మీద పడిపోయింది. ఇక గుర్రం ఎక్కి వస్తున్నాడు, గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయి గుడ్డివాళ్ళలాగా తడుముకుంటున్నాడు. ఎట్లా తడుముకుంటున్నాడు. కలుపోయిన వాడికి, సౌలుకి కలుపోయింది. కలుపోతే ఇక ఒక స్వరం మాట్లాడుతూ ఉంది ఆ సౌలుతోటి. ఏమని మాట్లాడుతూ ఉందంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. సౌలా సౌలా నన్ను నీవేళ హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలికింది. నేనెవరిని హింసిస్తున్నా? ఆయన ఎవరు నాతో మాట్లాడుతున్నాడు? నేనేదో యేసు ప్రభు భక్తులను కొడదాము, చంపుతాము, రక్కుతాం, చేసిపోయి జైల్లో పెడదామని చెప్పిపోతుంటే ఈయనెవరు నన్ను హింసిస్తున్నామని చెప్పి అన్నాడు, నీవేళ నన్ను హింసిస్తున్నామని చెప్పి అంటున్నాడు అని చెప్పి సౌలుకి మైండ్ పోయింది, కళ్ళు పోయింది, గుడ్డోళ్ళ తడుముకుంటున్నాడు. ఆయన చుట్టూ ఆయనతో పాటు సైనికులు ఉన్నారు, సహా సైనికులు ఉన్నారు. వాళ్ళకి కనపట్ల వెలుగు, వాళ్ళ కనపట్ల ఆ స్వరం. వాళ్ళైతే ఏదో జరుగుతుందో మొత్తానికి సౌలు కింద పడ్డాడు, నేల మీద ఎట్టెట్టు తడుముకుంటున్నాడు, ఏదో మంచి తత్తర్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అని చెప్పి గ్రహిస్తున్నారే కానీ అది యేసయ్య స్వరం అని చెప్పి వాళ్ళకి వినపట్టాల, సౌలుకి వినపట్టాలి.
స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ భయంతో సౌలు అంటాడు, ఎవరికైనా సావు భయం ఉంటుంది. కింద పడిపోయిండు, కళ్ళు పోయినాయి, నీవేనా నన్ను హింసిస్తున్నావని చెప్పి సౌలా అని చెప్పి స్వరం పడుతుంది. వామో చంపేస్తారేమో, ఈయన ఎవరో నాతో మాట్లాడుతున్నాడు, ఒక సాతానేమో దోత ఏమో లేకపోతే ఏమన్నా మరి ఆ చిల్లంగిగాడేమో చేతబడిగాడేమో మంత్రగాడేమో అని చెప్పి ఆ సౌలు యొక్క మనసులో అనుకొని ఉండొచ్చు. యేసుప్రభు అయితే అనుకోవాలా, ఎందుకంటే యేసుప్రభు అంటే మనోడు గిట్టదు కదా, గిట్టదు కాబట్టి యేసుప్రభు అయితే అనుకోవాలా. అనుకోకుండా భయపడి షేక్ అవుతున్నాడు, షివరింగ్ అయిపోతున్నాడు, వణిగిపోయి ఒక మాట మాట్లాడాడు అక్కడ సావు భయంతో, ప్రభువా నీవెవడిని అడుగగా. అక్కడ ఆగండి. మొట్టమొదటేమో సావు భయంతో ప్రభువా అన్నాడు. మళ్ళీ వెంటనే నేను అధికారిని, ఆఫీసర్ని, పత్రిక పొందాను, ఒక గుర్రం వేసుకుని వస్తున్నాను అని అనుకొని మళ్ళీ అంటే గర్వం వచ్చి లోపల నీవెవడివి అన్నాడు. ఒక మనిషి మాట్లాడిన మాటల్లో 2 అర్థాలు వచ్చింది అక్కడ. ఒకటేమో చావు భయంతో మాట్లాడాడు, రెండవదేమో అధికారంతో మాట్లాడాడు. ఎందుకంటే తర్వాత అధికారం ఉంది, డాల్ ఉంది, కటారం ఉంది, కత్తి ఉంది, పక్కన సైనికులు ఉన్నారు, గుర్రం ఉంది, అన్నీ ఉన్నాయి. నీవెవడమని చెప్పి మాట్లాడాడంటే అది మద అహంకారం, అధికార గర్వం. చాలామంది రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, అధికారం అంటే చెలరేగిపోతారు, కింద పైన చూడరు. వాళ్ళు పాపం పేదవాళ్ళే, ఉన్నవారే, లేనివారే, మరి ముసలివారే, పిల్లలే, స్త్రీలే, పురుషులే అని చూడరు. ఏసేంట్రా అంటాడు వాడు. ఆ ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ వాళ్ళకున్న అధికారాన్ని బట్టి ఏదో చిన్న గొడవ తగ్గితే ఆ గొడవ గురించి ఆలోచించరు, ముందు ఏసేయండి అంటాడు. వాళ్ళు టప బాగుతారు. ఇక ఆ కొట్టిన తర్వాత ఇది తట్టుకోలేక ఎవరికాడు నోరు మూసుకుని ఆ పని సైలెంట్ అయిపోతారు. అలా అనుకున్నాడేమో సౌలు. ఈయన ఎవడు, నాకెందు అంతేనా అనుకున్నాడు. ఫస్ట్ ఏమో భయపడి కళ్ళు పోయినాయే, కింద పడ్డానే, కళ్ళు కనపట్టలేదే అని భయపడి ప్రభు అన్నాడు. మళ్ళీ అన్నెత్తి తడుముకొని నీవెవడివి అన్నాడు. మళ్ళీ ఇట్లా లేచి తడుముకొని నీవెవడివి అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఆయన నీవు హింసించుచున్న యేసు, స్తోత్రము హల్లెలూయా, నీవు హింసించుచున్న యేసుని. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అంటే యేసు ప్రభువే తన పేరు తాను చెప్పుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభువే తన పేరు తాను చెప్పుకున్నాడు. చెప్పుకొని మరి నీవు హింసించుచున్న యేసును అని అక్కడ పులి స్టాప్ కామా పెట్టారు. కామా పెట్టి ఆశ్చర్యాత్మకం కూడా వేశాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. సౌలా, నీవు హింసించుచున్న క్రీస్తును, యేసును నేనే. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఏమండి, 32 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము. ఎవరితోటనే యేసుప్రభు మాట్లాడి, ఓ భూషమ్మ బాగున్నావా, నీ కొడుకు బాగున్నాడా, కోడలు బాగున్నాదా, కూతురు బాగున్నాదా అని చెప్పి మాట్లాడా? ఓ అమృతమ్మ నీ మోకాలు నొప్పులు ఎట్లుండే తల్లా, నీ కొడుకు ఎట్లుండమ్మా అని చెప్పి మాట్లాడా? ఓ భాగ్యమ్మ నీ కాళ్ళు ఏమైనా సరైనయా అని మాట్లాడా? ఓ జట్టి నాగేంద్రమ్మ నువ్వు ఎలా ఉన్నావు, నీ మనరాలు ఎలా ఉంది, నీ కొడుకులు ఎలా మాట్లాడా? ఓ నాగరత్నమ్మ నీ కుటుంబం ఎలా ఉంది, మనశ్శాంతిగా ఉందా, సమాధానంగా ఉందని చెప్పి మాట్లాడా? మరి యేసు ప్రభు భక్తుల్ని చంపడం కోసం, కొట్టడం కోసం, హింసించడం కోసం
జైల్లో పెట్టడం కోసం పత్రిక పుచ్చుకొని దమస్క మార్గంలో వచ్చి ఆయనతోటి హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలుతో యేసు ప్రభు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి సహోదరులారా, తీర్మానం చేసుకో, ప్రభు నాతో మాట్లాడయ్యా. ఆ సౌలుతో మాట్లాడావు కదా తండ్రి, నాతో మాట్లాడు. నీ స్వరంతో మాట్లాడు, నీ వాక్యంతో మాట్లాడు, నీ దర్శనంలో మాట్లాడు, నీ కళల్లో మాట్లాడు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉంది, లేకపోతే కలుపులో పేగులు గడావిడ అరిసి ఎలుకలు పరిగెత్తి ఆ పని నిద్రపట్టక ఉపవాసం ఉండి పడుకొని కొరకలాడుతున్నావా? ఆలోచించు. నీ పరిస్థితి దేవుని మీద ఆధారపడి ఉందా, లేకపోతే లోకంలో ఆధారపడి ఉందా? సమాధానం పొందుకోవాలి. సమాధానం. 7వ సంవత్సరం ఈ ఉపవాస దీక్ష కూడికలు మనం పెట్టబట్టి 7 సంవత్సరాల్లో నువ్వు పొందుకున్న ప్రతిఫలం ఏంటి అసలు? వాట్ అబౌట్ ఇట్? కాబట్టి ఏం ప్రతిఫలం పొందుకున్నాం? వాట్ అబౌట్ రిమనరేషన్, కన్సిడరేషన్, ఫ్యాక్ట్, ఆన్సర్? ఏం పొందుకున్నావు అంటే రోజు ప్రార్థన చేస్తున్నావు, రోజు ప్రార్థన చేసి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులతోటి నువ్వు పడిపోయి మంచాన పడకుండా ఆ నొప్పులు తీరులో ఉంటని ప్రార్థన తీరులో చేస్తూనే ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని మహిమ అంటే. నడునొప్పి ఉంటుంది, రోజు ప్రార్థన చేస్తున్నావు, నడునొప్పి తీరునే ఉంటుంది, ప్రార్థన తీరునే చేస్తున్నావు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి సౌలుతో మాట్లాడి నువ్వు దమస్కు వెళ్ళు, నేను ఏం చేయాలో చెప్తానని చెప్పాడు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడిని. అబ్బా, పాప యేసుప్రభు వాళ్ళకు కూడా ఆ మాధుర్యాన్ని ఇచ్చాడు. సౌలుతో మాట్లాడుతుంటే ఆ స్వరం, ఆ మధురమైన స్వరాన్ని, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే మాట, మధురమైన మాట వాళ్ళు కూడా విన్నారంట. కానీ ఆయన ఎవరు మాట్లాడారు ఆ విషయం ఒక సౌలుకి తెలుసు. ఇప్పుడు చెప్పాడు కాబట్టి, నేను యేసు అని చెప్పాడు కాబట్టి సౌలుకి తెలిసింది. కానీ పక్కన ఉన్నోళ్ళు తెలియలా. మొత్తానికి ఎవరో మాట్లాడారు ఆయనతోటి. ఎవరితో మాట్లాడుతున్న ఆకాశం వైపు చూసి ఆకాశం నుంచి ఒక స్వరం వస్తుంది. ఆ స్వరం అని ఏం కలిసి మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఏదో ఆ స్వరం అని అంటున్నాము, ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎవరికైనా భయమే కదా మరి. ఇప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందనుకోండి, ఏమైపోతారు? బూడిదైపోతారు. సుధోగమర పట్టణం మీద అగ్నిగంధకాలు కురిస్తే ఏమైపోయింది? మొత్తం బూడిదైపోయింది. ఆయన తలుచుకుంటే గంధకాలు కురిపించలేడా? అగ్ని రప్పించలేడా? దహించలేడా? మన రాత్రి చెప్పి ఆయన దహించు అగ్ని అన్నాడు కదా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ సౌలు నేల మీద నుండి లేచి, అంటే కింద పడిపోయిండు, గుర్రం మీద నుంచి పడిపోయిండు, నేల మీద లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతను చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. మా పల్లవి, సౌలుని కింద పడిపోతే లేపి గుడ్డోని ఇటు పట్టుకొని ఇటు నడిపించింది ఎవరమ్మా? పక్కన ఉన్న సైనికులు. కొన్ని వీళ్ళు తీసుకుపోయారా? దమస్కు తీసుకుపోయారు. అర్థమవుతుందా? దమస్కు పట్టణానికి ఎవరిని తీసుకెళ్లారు? పక్కన ఉన్న వాళ్ళు. శాంతి, సౌలుని, మా తల్లి, నా బంగారు, సౌలుని తీసుకెళ్ళారు. అరే ప్రసాద్ విన్నావా? గడ్డం మట్టికి స్టైల్గా పెంచుకుంటున్నావు కుర్రోళ్ళలాగానే. సరే చూడండి ఇక్కడ. ఇక అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ లేక పుచ్చుకొనకుండెను. స్తోత్రం, హల్లెలూయా. సౌలు
3 రోజులు ఉపవాసం ఉండి కళ్ళు కనపడక అన్నము పానము పుచ్చుకొనక ఆయన ఉపవాసంతో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎన్ని రోజులండి? 3 రోజులు సౌలు ఉపవాసం ఉన్నాడు. కళ్ళు పోయినాయి, కళ్ళు కనపడలేదు, తాగడం లేదు, తినడం లేదు. ఇక చూడండి, దమస్కులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెనను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇద్దరితో మాట్లాడిండ్రా. చిన్నోడా పెద్దోడా, నీ పేరు ఏం పేరు? నుంచోరా పెద్ద మేనోడు, నుంచోరా నాన్న, సిగ్గుపడవద్దు నాన్న, నుంచో. ఏం పేరు నీ పేరు? సిద్ధ. అఖిల్ అనే ఒక పిల్లవాడు ఇప్పుడు వాక్యం అంటున్నాడు. పక్కన వాడుకొని ఉండవు, వాడెవడు? అరవింద్, వాడు కూడా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇద్దరితో మాట్లాడిండు. వాళ్ళిద్దరి పేరు చెప్పగలుగుతావా? యేసు ప్రభు ఇద్దరితో మాట్లాడాడు. ఇప్పుడు చెప్పరా. ఒక వ్యక్తి సౌలు, రెండో వ్యక్తి అననీయ. ఎన్ని సామంటారు? కూర్చోండిరా, ముందు కూర్చోండిరా, జ్ఞానం వస్తుంది. స్కూల్లో పాఠాలు అంటున్నారా? దరిద్రులారా, ఏం అర్థమవుతున్నాయి పాఠాలు మీకు? ఎందుకు అడుగుతున్నా? కొన్ను ఒక లెక్చర్ ఉంది కాబట్టి అబ్బాయిలకు ఎంత దూరుతుందో లోనకి అని అడుగుతున్నా. ఇద్దరు వ్యక్తులతో మాట్లాడాడు. వాళ్ళ పేర్లు ఏంటి? సౌలు, అననీయ. ఏం పేరు? సౌలు, అననీయ. కూర్చోండి. ఈసారి ప్రసాద్ గారికి ఉంది వ్యవహారం. సరే చూడండి. ఇక అననీయ యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఏమని బదులిచ్చాడు సమాధానం? ఇదిగో నేనున్నాను అని. సమయలు కూడా ఆనాడు యేసు ప్రభు మాట్లాడినప్పుడు, ఏలీ దగ్గర ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, ప్రభువా చిత్తం ప్రభువా నేను ఆలకించుచున్నాను, నీ దాసుడు ఆలకించుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మాట్లాడే విధానం అది. చర్చికి వచ్చి మాట్లాడే విధానం తగ్గించుకుని, అయ్యా వందనాలు, అయ్యా అమ్మ వందనాలమ్మ, నన్ను పరిచర్యం చేయమంటారు, పని ఉందమ్మా చేయమంటారు అని చెప్పి ఎవరైతే పిల్లలు తగ్గించుకుని వచ్చి చర్చిలో పనిచేస్తారో వాళ్ళని ఆశీర్వదించబడతారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకు ప్రభు, నీవు లేచి చెన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. అబ్బా, మళ్ళీ 3 క్వశ్చన్లు వచ్చింది ఇక్కడ. ఏ మార్గానికి వెళ్ళమన్నాడు? తిన్నని అనబంట మార్గానికి. తిన్నని మార్గానికి స్ట్రైట్ వే, సీదా జావ్ అంటారు ఇంగ్లీష్, హిందీలో. హైదరాబాద్ పోతే ఉదరమే శ్యామ్ పోతే సీదా జావ్, ఉదరమే ఆవ్ ఇట్లా అంటున్నవాడు. మాకే అర్థం వేసావదు, సీదా జావ్ అది ఇదని చెబుతున్నాడు. అంటే తిన్నగా వెళ్ళు, తిన్నని మార్గాన్ని వెళ్ళు అంటున్నాడు. అంటే ఈ సౌలు ఎక్కడ ఉన్నాడంటే తిన్నని మార్గంలో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తిన్నని మార్గం అంటే వంకర తింకర లేని మార్గం, కరెక్ట్ వే. నీ స్థితి ఎలా ఉంది ఇప్పుడు? సౌలు అయితే తిన్నని మార్గానికి వచ్చాడు, అసలైన మార్గంలోకి వచ్చేసాడు. ఇప్పుడు వంకరత్వం వల్ల పోకుండా ఆ మద్యంలోకి, మత్తులోకి, ఆ బీడీలోకి, సిగరెట్లోకి, ఆ గంజాయిలోకి, హెరాయిన్లోకి, ఆ వేష సంఘానికి, వ్యభిచారానికి పోకుండా ఆ వంకర మార్గాన్ని విడిచిపెట్టి తిన్నని మార్గానికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తిన్నని మార్గమే యేసయ్య మార్గం. ఆ తిన్నని మార్గమే యేసయ్య మార్గం. ఏంట్రా వంకర తింకర మాట్లాడతావు? ఏ ఊరి మీద అంటాడు. మరి వంకర తింకర మాట్లాడదు. ఏ ఊరు అంటే వెళ్ళదు, కొత్తపాలెమో, చందలపాడు, ముప్పాలు అనరా. ముప్పాలు, చందలపాడు వెళ్ళదు అన్నకండి. అది తినని మార్గమా? వంకర తింకర. వాడు వెళ్ళదు అంటలేదు, ముప్పాలు అంటలేదు, చందలపాడు అంటలేదు, ఏమంటారు? ముప్పాలు, చందలపాడు వెళ్ళదు అన్నాడు. హే ఎవరు వెళ్ళదండి.
అప్పుడు వచ్చిన లైన్లో కూడా అప్పుడు దాకా మెలకలు తిరుగుతుండు. ఏం చెప్పాలి అర్థంగా భయపడి వాడు ఆ భయంలో ఏం మాట్లాడేది అర్థం కావట్లా. అననీయతో మాట్లాడు దేవుడు అంట, అననయ్య తిన్నని మార్గానికి వెళ్ళి అక్కడ సౌలు ఉన్నాడు, తిన్నని మార్గంలో అతను కూర్చోబెట్టే నేను. అతను ఎక్కడ ఉన్నాడంటే మరి అక్కడ చూడండి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ తిన్నని మార్గంలో ఎవరున్నారంటే నేను వెళ్ళి యూదా అనువాని ఎంట తార్సువాడని సౌలు అనువాడు కొరకు విచారించుము. ఇక్కడ సౌలు గారు ఎవరింటికి వెళ్ళి కూర్చున్నాడు? బిఏ గారు చిన్నని మార్గంలో ఎవరింటి దగ్గర కూర్చున్నాడు? ఇక్కడ వెంకటరామ్ గారి ఇంటి కాడ, పద్మా గారి ఇంటి కాడ, మా ఇంటి కాడ, పల్లవేల ఇంటి కాడ, లేకపోతే మన శాంతుల ఇంటి కాడ కూర్చున్నాడు? యూదా అనే వాని ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఆయన పేరు ఏం పేరండి? యోధా ఇంటికాడ కూర్చున్నాడు. యోధా ఇంటికాడ కూర్చున్నాడు. కూర్చుంటే చూడండి మరి ఆ యూదా అనువాని అంటే తాను తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించాడు. ఇప్పుడు సౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? తార్సు నుంచి వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. తార్సు నుంచి ఎక్కడికి వచ్చాడు? దమస్కు వచ్చాడు. తార్సు నుంచి ఎక్కడికి వచ్చాడు? దమస్కుకు వచ్చాడు. దమస్కు వచ్చి ఎవరింట్లో కూర్చున్నాడు రా? ఎవరింట్లో కూర్చున్నాడు? యోధా ఇంట్లో. మావాడు బాగానే అంటాడు, నేను అడుగుతాను భయపడుతున్నాడు. యోధా ఇంట్లో కూర్చొని చూడండి ఇక్కడ అప్పుడు అంటాడు ఆయన ఆ యొక్క ఎక్కడ కూర్చున్నాడో విచారించో. అయ్యా ఇక్కడ యోధా గారి ఇల్లు ఎక్కడండి అయ్యా? అది ఆ సందులో ఉన్న పక్కిల్లేనండి అన్నాడు ఆయన వచ్చి. అయ్యా ఇది యోధా గారి ఇల్లేనా? అవునయ్యా నేనైనా యోధానే. అయ్యా వందనాలు అయ్యా అంటాడు. ఎవరు? అననీయ యోధా ఇంటికి వచ్చి అయ్యా వందనాలు అంటాడు. ఎవరి కోసం వచ్చిండు? సౌలు కోసం వచ్చిండు. ఎవరు పొమ్మన్నారు? యేసు ప్రభు పొమ్మన్నాడు. ఒక్క మాట చెప్తే టైం అయిపోద్దు, ముగిచ్చేస్తే ఇబ్బంది లేదండి. 3 మాటలు చెప్పాలి కానీ పెద్ద సబ్జెక్ట్ కాబట్టి చూడండి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరి అతడు చూడండి తార్సువాడు సౌలు అనువాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఎరా ఏం పేరు చెప్పిను?